వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇక వీరిని వచ్చేప్పటికి ప్రజెంటు 2 సంవత్సరాల టైం పీరియడ్ కంప్లీట్ అయిన సందర్భంలో వీరిని రెగ్యులర్ చేయాలని గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. అందులో భాగంగానే ఏపీపీఎస్సీ ద్వారా వీళ్ళకి కొన్ని టెస్టులు అనేది కండక్ట్ చేయడం జరిగింది. వాటిలో ఎవరైతే పాస్ అయి ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళని రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ వారికి టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇక సచివాలయ ఉద్యోగంలో రెగ్యులర్ చేయాలి. అక్టోబర్ 2 నాటికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి జానీ పాషా ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఈయన వచ్చేప్పటికీ సచివాలయం సంబంధించి వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అధ్యక్షులు అండి. వీరు సీఎం గారికి ఒక లేఖ రాయడం జరిగింది. అందులో ఏంటంటే వీళ్ళని రెగ్యులర్ చేయాలని ఈయన రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూలో పదోన్నతుల లీల. భూసేకరణ విభాగంలో పనిచేయకున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్. జీవో 187 జారీ చేసిన ప్రభుత్వం. 2001 నాటికి జీవో 549 అమలుపై నిర్లక్ష్యం. కోరిన వారిని అందలం ఎక్కించే ఛాన్స్, పైరవీలకు ప్రలోభాలకు అవకాశం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఇక జిల్లాల పరిధిలో భూసేకరణ విభాగం ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ వారి సర్వీసులో కనీసం ఒకసారైనా భూసేకరణ విభాగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేయాలని 2001లో నిబంధన తీసుకొచ్చారు. అలా పనిచేసిన వారికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి కల్పించాలని జీవో 549 జారీ చేశారు. ఇప్పటివరకు ఈ నిబంధన అమలవుతుంది. అయితే భూసేకరణ విభాగం అంటే అదో పనిష్మెంట్ పోస్ట్ అన్న అభిప్రాయం అధికారుల్లో నెలకొంది. దీంతో తమ పలుకుబడి ఉపయోగించి ఎక్కువ మంది ఆర్డీఓ లేదా ఇతర కీలక పోస్టింగ్లను తెచ్చుకునేవారు. భూసేకరణ విభాగంలో పనిచేయడానికి విముఖత వ్యక్తం చేసేవారు. ఈ క్రమంలో 2001లో ఈ నిబంధన తీసుకొచ్చారు. అయితే డిప్యూటీ కలెక్టర్ సీనియారిటీలో ఇప్పుడు ఇదో సమస్యగా మారింది. భూసేకరణ విభాగంలో పనిచేయని వారికి స్పెషల్ గ్రేడ్ పదోన్నతులు ఇచ్చే అవకాశమే లేదు. అయితే డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించిన సీనియారిటీ, ఇతర అంశాలు రెగ్యులర్ ప్యానెల్స్ తయారీలో ఇబ్బందులు వస్తున్నాయి. భూసేకరణ విభాగంలో పనిచేయని వారికి ప్యానెల్స్లో చోటు దక్కిన పదోన్నతులు వచ్చే అవకాశం కోల్పోతున్నారు. దీంతో భూసేకరణలో పనిచేయని వారికి కూడా స్పెషల్ గ్రేడ్ పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు. 2013-21 ప్యానెల్స్కు చెందిన డిప్యూటీ కలెక్టర్లకు 2013-20 ప్యానెల్లో ఇయర్ వరకు పదోన్నతులు కల్పించనున్నారు. సరే, ఈ రూల్ ఎందుకు? ఈ జీవో 549 అమలుపై నిర్లక్ష్యం ఒకటి. వీళ్ళకి సంబంధించి ఏంటంటే ప్రమోషన్స్ అనేవి వీళ్ళు కరెక్ట్గా జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది. దానికి సంబంధించి పేపర్లో ఇక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్కి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్. దాని గురించి ఇది పూర్తిగా వివరించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తిగా ఇదిగోండి ఈ యొక్క వీడియోలో తెలుసుకోండి. ఇవి దీనికి సంబంధించిన అప్డేట్స్ అండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.